మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నదులు వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ లో కొండ చెరలు విరిగిపడడంతో పలువురు మృతి చెందారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో 160 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సూరత్ లో రహదారులు జలమయమవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక ఉత్తరాఖండ్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలకనంద మందాకిని నదులు ఉప్పొంగుతున్నాయి. అధికారులు దీంతో అప్రమత్తమయ్యారు. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రుద్రప్రయాగ్ జిల్లాలోని పాఠశాలలను మూసివేశారు. హిమాచల్ ప్రదేశ్ లో కురిసిన భారీ వర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేశాయి. రోడ్లు దెబ్బతిని రాకపోకలు నిలిచిపోయాయి. 29 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసమయ్యాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ వెల్లడించింది. ఇక ఉత్తరకాశీ జిల్లాలో కొండ చెరువులు విరిగిపడడంతో గంగోత్రి హైవే మూసుకుపోయి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో చార్ధామ్ యాత్రకు కొన్ని గంటల పాటు అంతరాయం కలిగింది. ఉత్తరప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముందు జాగ్రత్త చర్యగా గాజియాబాద్, మేరట్, హపూట్, బులంద్ షహర్, భాగపత్, ముజఫర్నగర్, మొరాదాబాద్ జిల్లాలోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు అధికారులు. ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు బీభత్సమైతే సృష్టిస్తున్నాయి. నదులు వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. అయితే ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ లో కొండ చెరువులు విరిగిపడడంతో పలువురు మృతి చెందారు. ఇక ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో 160 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. ఇక సూరత్ లో కూడా రహదారులు జలమయమవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే ఉత్తరాఖండ్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలకనంద మందాకిని నదులు కూడా ఉప్పొంగుతున్నాయి. అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షితంగా ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే రుద్రప్రయాగ్ జిల్లాలోని పాఠశాలలను కూడా మూసివేశారు అధికారులు. హిమాచల్ ప్రదేశ్ లో కురిసిన భారీ వర్షాలు జనజీవనాన్ని ఎక్కడికక్కడ స్తంభింపజేశాయి. రోడ్లు దెబ్బతిని రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. 29 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ వెల్లడించింది. ఇక ఉత్తరకాశీ జిల్లాలో కొండ చెరువులు విరిగిపడటంతో గంగోత్రి హైవే మూసుకుపోయింది.